Hey guys, welcome to another mini vlog. నేను డైలీ వ్లాగ్స్, DIY వ్లాగ్స్, ఇంకా కుకింగ్, ఇంకా చాలా వ్లాగ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్లో అయితే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా ఊరు నుంచి ఒక 32 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ తినేసి బస్ ఎక్కేసి డ్రైవర్ వాళ్ళైతే లంచ్ బ్రేక్ వెళ్ళిండ్రు. సో 30 మినిట్స్ పట్టింది. అదేసేపు టైంపాస్ కోసం కంకి తీసుకున్నా. పక్కన ముస్లింకి కూర్చుంటే అమ్మకు కూడా ఇచ్చిన. ఫస్ట్ కొనుక్కుంటాను ప్రైస్ అడిగిన తర్వాత ఆమె దగ్గర సఫిషియెంట్ మనీ లేవని తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హాయ్ చెప్పు. హాయ్ జై, హాయ్ జై. ఇట్లాను చిటుక్ కన్నది కదా. అమ్మ అయితే చాలా స్వీట్ ఉండే. బస్సులో కూర్చున్నంతసేపు ముచ్చట్లు పెడతా ఉండే. మధ్యలోనే దిగిపోయింది. బాయ్ చేసుకుంటూ మరి వెళ్ళింది. పెద్దమల్లూరు దగ్గరనే కాబట్టి ఒక 1 అవర్లో వచ్చేసింది. ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా వెళ్ళేసరికి అయితే 4 అయిపోయింది. పెద్దమ్మ అయితే వంట రెడీ చేసి పెట్టింది. వంటలో అయితే రైస్ ఉండే, ఎగ్ ఫ్రై ఉండే, ఇంకా సాంబార్ కూడా ఉండే. సాంబార్ అయితే చాలా బాగా చేస్తుంది పెద్దమ్మ. అన్నం మొత్తం తినేసిన తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ చేసా. ఇక ఈవినింగ్ ఏమైనా స్నాక్ ఐటమ్ లాగా చేసుకుందామని మా కజిన్స్ అయితే నన్ను రిక్వెస్ట్ చేసిండ్రు. సో అందుకే పిజ్జా చేసిన. ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా, దొరకవు కదా మళ్ళీ అని. నేను షార్ట్ వీడియోలో కూడా పిజ్జా రెసిపీ అప్లోడ్ చేశాను, బట్ లాంగ్లో కంప్లీట్ రెసిపీ చూసేయండి. ఫస్ట్ అయితే ఈస్ట్ని ఫర్మెంట్ అయ్యేందుకు ఒక వామ్ వాటర్ తీసుకోవాలి. కొన్ని తీసుకొని అది కొంచెం ల్యూక్ వామ్ వాటర్ లాగా అయిపోయిన తర్వాత ఈస్ట్ వేసుకొని ఇంకా షుగర్ కూడా కొంచెం వేసుకొని వదిలేసేయాలి మిక్స్ చేసి. 15 మినిట్స్ తర్వాత ఈస్ట్ అయితే ఫర్మెంట్ అయిపోతుంది. ఎప్పటిదాకైతే ఈస్ట్ ఫర్మెంట్ అవ్వదో డవ్ అయితే అస్సలు రెడీ కాదు. ఒక 1 కప్ ఆఫ్ మైదా తీసుకొని ఇలా డవ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే రెస్ట్గా వదిలేయండి. అంతసేపు మా పెద్దమ్మ DIY గార్డెన్ చూడండి. ఇది మొత్తం ఓన్గా తనే కొన్ని DIY ఐటమ్స్ రెడీ చేసి గార్డెన్ అయితే డెకరేట్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓల్డ్ టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా 2 పార్ట్స్ లాగా ఇలా డివైడ్ చేసి మంచి స్టాండ్ చేసుకుంది. ఐడియా అయితే చాలా క్రియేటివ్గా అనిపించింది. మీకు నచ్చితే ట్రై చేయండి. మొత్తం హోమ్ ఎంట్రన్స్లో ఈ గార్డెనే మంచి లుక్ ఇచ్చేస్తుంది. ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా ఇక్కడ కూర్చుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. నేను వెజ్జెస్ కూడా చాప్ చేసుకున్నా. ఆప్షనల్ అన్నట్టు టోటల్గా మనకి ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటోస్ అన్నీ చాప్ చేసుకున్నా. మనకు నచ్చినట్టుగా చాప్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి సాటే చేసుకోవాలి. ఆయిల్లో ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇలా లైట్గా వెజ్జెస్ అన్ని రోస్ట్ చేసుకుంటే పిజ్జా అయితే ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా అవుతుంది. టమాటోస్ అయితే ఎక్కువ రోస్ట్ చేయకండి, లేకపోతే అంత కర్రీ లాగా అయిపోతుంది. పిజ్జా డవ్ని అయితే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత డబల్ అయిపోతుంది సైజులో. ఎయిర్ అనేది మొత్తం ఫిల్ అయిపోతుంది. మళ్ళీ 5 మినిట్స్ దాకా మంచిగా నీట్ చేసుకోవాలి పిండిని. అప్పుడే మన పిజ్జా బేస్ అయితే మంచి ఫ్లఫీగా మార్కెట్ స్టైల్లో వస్తుంది. ఈ పిండితోనైతే నేను 2 పిజ్జాస్ చేస్తున్నా. అందుకే దీన్ని డివైడ్ చేసుకొని మంచిగా రోల్ చేసుకొని లాటించుకోవచ్చు, లేకపోతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. బట్ లాటించుకుంటే కొంచెం మనకి స్క్రాచ్ నుంచి పిజ్జా చేసుకోవడం అంటే కొంచెం కష్టమే, కానీ అవుట్పుట్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇంట్లో చేస్తున్నాం కాబట్టి. బేస్ అయితే మంచిగా లాటించుకోవాలి. ఎక్కువ థిన్ కూడా వద్దు, ఎక్కువ లావు కూడా ఉండద్దు, మీడియంగా లాటించుకోవాలి. లాటించుకున్న తర్వాత హోల్స్ పెట్టేసుకుందాం. మంచిగా బేక్ అయ్యేందుకు అయితే ఫోక్ తోటి హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. మనకి డిమార్ట్ అయినా ఎక్కడ లోకల్ షాప్స్లో అయినా పిజ్జా సాస్ అయితే దొరుకుతుంది. వీబా బ్రాండ్ పిజ్జా సాస్ అయితే యూజ్ చేస్తున్నా. ఎందుకో ఈ బ్రాండ్ టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ ట్యాంగీ లాగా ఫ్లేవర్ ఉండదు, న్యూట్రల్ ఉంటుంది. పిజ్జా సాస్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే జ్యూసీగా మంచిగా వస్తుంది పిజ్జా. మన దగ్గర మైనీస్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది స్ట్రీట్ స్టైల్ లాగా టేస్ట్. ఆ తర్వాత మన వెజ్జెస్ ఉన్నాయి కదా ఫ్రై చేసినాయి, అన్నీ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. వెజ్జెస్ కూడా నేను ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ నుంచే కుక్ ఉన్నాయి కదా. ఇంకా వెజిటేబుల్ పిజ్జా అయితే వెజ్జెస్ కంపల్సరీ ఎక్కువనే ఉండాలి. మనం పిజ్జాని స్టవ్ మీద చేసుకుంటే ప్రీ హీట్ అయ్యేందుకు ఒక కడాయి అన్న గంజి అన్న మూత పెట్టేసి సిమ్లో పెట్టేయచ్చు ఒక 10 మినిట్స్. ఇంకా మంచిగా బేక్ అవుతుంది పిజ్జా. పిజ్జాలో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ అయితే వేసుకుందాం. అదే మెయిన్ కదా పిజ్జాలో. నేను మొజరెల్లా చీజ్ అయితే గ్రేట్ చీజ్ వేసుకుంటున్నా. నార్మల్ చీజ్ కూడా వేసుకోవచ్చు, బట్ మొజరెల్లా చీజ్ వేసుకుంటే కొంచెం పిజ్జా బయట ఎలాగైతే మార్కెట్లో దొరుకుతుందో అలాగే మంచిగా ఉంటుంది చీజ్ బర్స్ట్. మనం ఫస్టే ప్రీ హీట్ చేసుకొని పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు పిజ్జా అయితే ఇంకా ఈజీగా ఒక 20 or 15 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసిన వెజ్జెస్ వేసినాం కదా, చీజ్ మెల్ట్ అయ్యేందుకు కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. బేస్ అయితే మంచిగా కుక్ అవ్వాలి. అప్పుడు మనం ఒకసారి అయితే అప్పుడప్పుడు చూసుకోవచ్చు, ఎందుకంటే బేస్ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
బట్ సిమ్లోనే కుక్ చేసుకుంటే పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మా పిజ్జా కూడా రెడీ అయిపోయింది. దీనిపైన ఆరిగానో ఆర్ చిల్లీ ఫ్లేక్స్ ఏదైనా వేసుకొని తినేయచ్చు. పిజ్జా మాత్రం టేస్ట్ చాలా అవసరం ఉండే, పెద్దమ్మ వాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైంది. ఎంతైనా హోమ్ మేడ్ పిజ్జా టేస్టే వేరు అసలు, ఎందుకంటే అన్ని హోమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా, అట్లనే న్యాచురల్ టేస్ట్ వస్తుంది. నేనైతే 2 పిజ్జాస్ చేసా అందరికి సరిపోవాలనేసి. పిజ్జా మీద అయితే నాకు ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటా, కానీ టమాటో సాస్ కొంచెం లైట్గా వేసుకొని తినాలంటే చాలా ఇష్టం. మీరు పిజ్జాని ఎలా సర్వ్ చేసుకొని తింటారో కామెంట్ చేయండి. 2 hours కష్టపడ్డ తర్వాత మినీ పిజ్జా పార్టీ అయితే సక్సెస్ అయిపోయింది, ఎందుకంటే టేస్ట్ నచ్చింది అందరికీ, అదే మెయిన్ ఉండే. పిజ్జా తినేసిన తర్వాత పెద్దమ్మ అయితే అన్నం ఫస్ట్ నుంచి కుక్ చేసి పెట్టింది. సో అందుకే 1 hour గ్యాప్ అయిన తర్వాత అన్నం అయితే తినేసాము. ఈవినింగ్ వచ్చేసి రైస్ ఉండే, ఇంకా చికెన్ ఫ్రై ఉండే. పిజ్జా వల్ల అయితే స్టమక్ హెవీ అయిపోయింది, కానీ చికెన్ ఉండే కదా, చికెన్ ఎట్లా వదిలేద్దాం, అందుకే 1 hour గ్యాప్ ఇచ్చి మరి చికెన్ మొత్తం కంప్లీట్ చేసేసాం. చికెన్ కూడా చాలా బాగా చేస్తుంది పెద్దమ్మ, చికెన్ అయితే సూపర్ ఉండే. ఇక చికెన్ తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేసి పెద్దమ్మ వాళ్ళ మినీ గార్డెన్లో అయితే కూర్చున్నాం. పెద్దమ్మ అయితే డైలీ ప్లాంట్స్కి వాటరింగ్ చేసి చెట్లు ఎక్కడెక్కడ నుంచో తెచ్చి స్క్రాచ్ నుంచి అయితే ఇంత మంచి గార్డెన్ బిల్డ్ చేసింది. సో దట్ ఇట్లా ఫ్యామిలీ టైంలా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఎలాంటి వ్లాగ్స్ చూడాలో అది కూడా కామెంట్ చేసేయండి.